అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది. అందులో ఒక ముసలి ఎప్పుడూ ఈదులాడుతూ అక్కడున్న చిన్న చిన్న చేపలను తింటూ బ్రతికేది. ఆ ముసలికి ఒక పీత స్నేహితురాలు. ఎంతసేపు చూసినా వారిద్దరే ఆడుకుంటూ మిగిలిన చేపలను ఇబ్బంది పెట్టి బాధతో చంపి తినివేస్తూ ఉండేవారు. అలా కొన్ని రోజులు చేపలు తిన్న తర్వాత ఆ ముసలికి ఆ చేపలంటే వెగటు కొడుతుంది. ఎంతసేపు ఈ చేపలు తిని తిని వెగటు కొడుతుంది. చెరువు దగ్గర నేనున్నాను అన్న కారణంతో ఏ జంతువు కూడా వచ్చి నీళ్లు తాగట్లేదు. నాకు వేరే కొత్త జంతువుల్ని తినాలనుంది. మరి ఏం చేద్దాం మిత్రమా అని అడగటంతో పీతకు ఒక ఉపాయం తోస్తుంది. రోజు నేను వెళ్ళి ఏదో ఒక జంతువుని నీకు ఇక్కడికి ఆహారంగా తీసుకొస్తాను మాయ మాటలు చెప్పి. నువ్వు అవి నీళ్లు తాగడానికి వచ్చిన వెంటనే వాటిని చంపుకొని తింటూ ఉండు అని చెప్పింది. ఆలోచన నచ్చటంతో ముసలి ఎంతో సంతోషిస్తుంది. తర్వాత పీత కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళేసరికి అక్కడే బొరియ దగ్గర క్యారెట్ తింటూ కనపడిన ఒక చిన్న కుందేలును చూసి, ఏం కుందేలు బావా, బాగున్నావా అంటుంది. అవును బాగున్నాను. నువ్వు ఇటు వచ్చావు, చెరువు నుంచి ఇంత దూరం వచ్చేసావే అని అడుగుతుంది. దానికి కుందేలుకి ఇలా చెబుతుంది పీత, ఏమీ లేదు, మా ముసలి బావకు కొంచెం ఆరోగ్యం బాగోలేదు. ఈ మధ్య రాలేక బయటికి ఇబ్బంది పడుతున్నాడు. లోపల నీళ్లల్లోనే ఉంటాడు. కొన్ని రోజులకి చచ్చిపోతాడో ఏమో. ఏమీ ఆహారం కూడా తినలేని స్థితిలో ఉన్నాడు అని చెప్పి చెబుతుంది. దాంతో కుందేలు మనసులో ఇలా అనుకుంటుంది, అమ్మయ్య, ఈరోజో రేపో ఆ ముసలి చచ్చిపోతే నేను శుభ్రంగా నీరు తాగడానికి ఆ చెరువు దగ్గరికి వెళ్ళొచ్చు అని అనుకొని, సరిలే పీత బావా అంటుంది. తర్వాత పీత మళ్ళీ వెనక్కి తిరిగి అక్కడికి వచ్చేస్తుంది. అలా చెప్పిన కాసేపటికి కుందేలుకు దాహం అనిపించి, ఎటు తిరిగి ముసలి లేవలేని స్థితిలో ఉంది కదా, నేను వెళ్ళినా నన్నేమీ చంపుకొని తినదులే అని అనుకొని ఆ చెరువు దగ్గరికి వచ్చి అయినా అనుమానంగా కాసేపు అక్కడికక్కడే చూస్తూ ఉంటుంది. కావాలని ముసలి మాత్రం వెల్లికిలా పడుకొని చచ్చిపోయినట్టుగా అసలు కదల్లేని స్థితిలో ఉన్నట్టు పడుకొని ఉంటుంది. పీత మాత్రం, లే మిత్రమా, కొంచెం ఓపిక చేసుకో మిత్రమా అంటూ దాని ముందు కుందేలు ముందు నాటకాలు ఆడుతుంది. దాంతో కుందేలు, అమ్మయ్య, ఈ ముసలి నిజంగానే కదల్లేదులే అనుకొని నీళ్లు తాగటం కోసం ఆ చెరువులోకి వంగి తలపెడుతుంది. అంతే, ఒక్క ఉదుటిన ముసలి ముందుకి దూకి కుందేలును బాగా తీసుకొని తింటుంది. ఆ తర్వాత కుందేలు ఎంతో రుచిగా ఉన్నట్టు అనిపించి పీతమిత్రుడికి ధన్యవాదాలు చెబుతుంది ముసలి. అలా కొన్ని రోజులు ఈ పీత బారుకి నడుచుకుంటూ వెళ్ళటం, దారిలో కనపడిన జంతువుకి చెప్పటం, ఆ జంతువు చెరువు దాకా రావటం, అక్కడి నుంచి ముసలికి ఆహారం అవ్వటం జరుగుతూ ఉండేది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అడవిలోని జంతువుల సంఖ్య క్రమంగా తగ్గసాగింది. అయినా అన్ని జంతువులకి అనుమానంగానే ఉంది, ఏదో జరుగుతుంది ఈ అడవిలో, అందువల్లనే జంతువులన్నీ తగ్గిపోతున్నాయి అని. కానీ అన్ని జంతువులు ఒక చోట సమావేశమై ఇలా మాట్లాడుకుంటాయి, మనము ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఆ చెరువు వైపు అయితే అసలు వెళ్ళడం లేదు. అయినా మనలో చాలామంది మిత్రులు మాయమయ్యారు. దీనికి కారణం ఏంటో అని అనేటప్పటికీ అక్కడే ఉన్న నక్క ఇలా అంటుంది, అదేంటో నేను కనిపెడతాను. దయచేసి మీరందరూ కొన్ని రోజులు అసలు ఆ చెరువు వైపు ఉన్న ప్రాంతాలకే వెళ్ళొద్దు అని చెబుతుంది. దాంతో అన్ని జంతువులకి నక్క తెలివితేటలు నచ్చి సరే అని మాటనిస్తాయి. ఇంతలో ఒక చిన్న కుందేలు పిల్ల మాత్రం వీళ్ళ మాటలేవి పట్టించుకోకుండా రెండో రోజు మళ్ళీ ఆ చెరువు వైపు నడుస్తూ ఉంటుంది. ఇంతలో పీత అక్కడికి వచ్చి, మొన్న మీ అమ్మ బాగోలేదు అని చెప్పింది, ఏమైంది మీ అమ్మకి ఓ కుందేలు పిల్ల అని అడుగుతుంది. దానికి ఆ కుందేలు, ఏమో తెలీదు, అమ్మ అసలు కనపడకుండానే పోయింది. నేను అమ్మని వెతుక్కుంటూనే ఇటంతా వచ్చాను. అసలు ఈ చెరువు వైపుకి రావద్దు అని నన్ను అందరూ చెప్పారు. ఇక్కడ ముసలుందంట కదా అని అంటుంది. దానికి పీత నవ్వుతూ, అవునా, ఇక్కడున్న ముసలికి ఆరోగ్యం బాగోలేదు.
అది ఇప్పుడో ఎప్పుడో చచ్చిపోయేటట్టే ఉంది, ఇంకా కొంచెం సేపట్లో చచ్చిపోతుంది, కావాలంటే చూడు నేను వెళ్ళి తాగుతాను నీళ్లు అని ఆ పీత కుందేలు పిల్లను నమ్మించటం కోసం చెరువు దగ్గరకు వెళ్ళి అది నీళ్లు తాగుతున్నట్టు ఉంటుంది. కానీ ముసలి మాత్రం దాని తెలివితేటలు తెలుసు కాబట్టి అస్సలు కదలకుండా బోర్లా తిరిగి పడుకొనే ఉంటుంది. దాంతో కుందేలు పిల్ల అమ్మయ్య నిజంగానే ముసలి చచ్చిపోయింది అని అనుకుంటుంది. వెంటనే కుందేలు పిల్ల పీతతో ఇలా చెబుతుంది, అయితే నేను వెళ్ళి అడవిలోని అన్ని జంతువులకి చెప్పేసి వస్తాను, ముసలి చచ్చిపోయింది, ఇంకా రేపటి నుంచి మనము దాహానికి ఇబ్బంది పడక్కర్లేదు అని అనడంతో పీత సరే వెళ్ళి చెప్పు అందరికీ, అందరూ దాహం తీర్చుకుంటారు, మంచిదే కదా అని అప్పటికి ఆ కుందేలు పిల్లను వదిలిపెడుతుంది. ఎందుకంటే కుందేలు పిల్ల మళ్ళీ వస్తుంది, అప్పుడు తినచ్చు అని అనుకుంటుంది. కుందేలు వెళ్ళిపోగానే జరిగిన విషయం మొత్తం పీత ముసలికి చెబుతుంది. అందుకని ముసలి వెల్లకిలానే పడుకొని ఉంటుంది. కొన్ని జంతువులు వచ్చి చూసినా అనుమానంగా ముసలి చచ్చిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత ఇంకా రోజు వస్తాయి, వాటికి ఆహారం దొరుకుతుంది అని అనుకొని అలాగే అని ముసలి కదలకుండా పడుకొని ఉంటుంది. కుందేలు పిల్ల మాటలు విన్న అన్ని జంతువులు నమ్ముతాయి, కానీ ఒక్క నక్క మాత్రం నమ్మదు. సరే నేను కూడా పరీక్షిస్తాను, మీరు రండి అని నక్క వాళ్ళందరినీ వెంటబెట్టుకొని తీసుకొని ఆ చెరువు వద్దకు వెళుతుంది. అలా చెరువు దగ్గరకు రాగానే, మిత్రులారా మీరందరూ ఇక్కడే ఉండండి, నేను ఆ పీతతో కొంచెం ముందుకు వెళ్ళి ఆ ముసలి చచ్చిపోయిందో లేదో చూసి వస్తాను అని అంటుంది. దాంతో మిగిలిన జంతువులన్నీ అక్కడ ఆగిపోవడంతో నక్క మాత్రం కొంచెం చెరువుకు దగ్గరగా వెళ్ళి చూడటంతో ముసలి బోర్లా పడుకొని ఉంటుంది. దాంతో ముసలి చావలేదు, ఒకవేళ ముసలి చచ్చిపోతే ఒడ్డుకే వచ్చి చచ్చిపోతుంది అని చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి ముసలి చావలేదు అని నిర్ధారించుకొని, ఓ మిత్రులారా ఈ ముసలి ఇంకా చావలేదు, ఇది అబద్ధం చెబుతుంది, నాకు మా అమ్మ చెప్పింది, చచ్చిపోయినా ముసలి తోక కదులుతూనే ఉంటుందంట, ఈ ముసలి తోక కదలట్లేదు అంటే ఇది నిద్రపోతుంది అని అనటంతో చిన్నగా కావాలని ముసలి తోక కదిలిస్తుంది. దాంతో నక్కకు బాగా నిర్ధారణ అవుతుంది అసలు ఈ ముసలి చచ్చిపోలేదు అని. వెంటనే అన్ని జంతువులకు నిజం చెబుతుంది, నేను ఉపాయం పన్నాను ఈ ముసలి చచ్చిందా లేదా తెలుసుకోవడం కోసం. అసలు ఎక్కడైనా చచ్చిపోయిన ముసలి నీళ్ళల్లో ఉంటుందా, పైగా తోక కదిలిస్తుందా, అందువలన నేను అది తెలుసుకోవడం కోసమే ఈ ఉపాయం పన్నాను. పదండి మిత్రులారా పారిపోండి, ఈ ముసలి చచ్చిపోలేదు, ఇది మనల్ని మోసం చేస్తుంది, అందులో ఈ పీత కూడా మనల్ని మోసం చేసి దానికి ఆహారాన్ని సమకూరుస్తుంది. అందుకనే మనలో కొంతమంది మిత్రులు తప్పిపోయారు, పారిపోయారు, చనిపోయారు. మనలో చాలామంది మిత్రులు లేకుండా వెళ్ళిపోయారు. ఇదంతా ఈ ముసలి పని, ఈ పీత పనే. ఈ పీత మూలంగానే ఇన్ని ప్రమాదాలు మనకి ముంచుకొస్తున్నాయి. అసలు ఈ పీత పని చెబుదాము అని నక్క దాని నోటితో పీతను రెండుగా చీల్చి అవతల పడేస్తుంది. దాంతో పీత చచ్చిపోతుంది. ఇదంతా లోపల నుంచే చూస్తున్న ముసలి పీత చచ్చిపోయిందని భావించి భయంతో లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పైకి వస్తే ఏ సింహమో ఏదో దాని పీక పట్టుకొని కొరికి చంపి తింటుంది. ఈ రోజుతో తన పని అయిపోయినట్టే అని భావించి ఈ చెరువు లోపలికి పూర్తిగా వెళ్ళి దాక్కుంటుంది. తమను రక్షించినందుకు నక్కకు కృతజ్ఞతలు చెబుతాయి మిగిలిన జంతువులు. దాంతో మిగిలిన జంతువులన్నీ ముసలి చచ్చిపోయేదాకా ఆ చుట్టుపక్కల చెరువు వైపుకు రాకూడదు అని నిర్ధారించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. నక్క కూడా తన స్నేహితులను కాపాడుకున్నందుకు సంతోషించి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ముసలికి మాత్రం ఏ ఆహారము దొరక్క మళ్ళీ చేపలే గతి అవుతాయి. ఆ ముసలి ఆ చేపలు తింటూ అక్కడే కొంతకాలం బ్రతికి అలాగే జీవిస్తూ ఉంటుంది.